అదే కదా అంతకలా మీరు ఒకసారి కూర్చోండి. ఒక 10 లక్షల రూపాయలు డాక్యుమెంట్ అనుకోండి, 13 లక్షల రూపాయలు అకౌంట్ చేస్తే 7.5 మీద రిజిస్టార్కి కానీ నేను ఎంత వసూలు చేస్తాను ఓపెన్గా చెప్పాలి. గంగాధరంతా తక్కువని చెప్పాలి. ఎన్ని గారు కానీ మీకు చెప్పడా ఇప్పుడు 7.5 కాదమ్మా, 10 లక్షల రూపాయలు 7.5 అంటే ఎంత? 7,500 కట్టేస్తాడు. మీరు ఫార్మాన్ని రిజిస్టర్ ఇచ్చేది కానీ తీసుకునేది ఎంత వస్తుంది చేస్తున్నావు? ఓపెన్గా చెప్పు. అబద్ధాలు ఆడితే దెబ్బలు ఇక్కడ మా దగ్గర డైరెక్ట్ ప్రూఫ్లు ఉన్నాయి. అబద్ధాలు ఆడితే దెబ్బలు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పు. ఆయన కూడా అడుగుతా ఎంత వసూలు చేస్తున్నావు? ఒక 10 లక్షలు రిజిస్ట్రేషన్ మీద మనం సైలెన్స్ అమ్మా. 10 లక్షలు రిజిస్ట్రేషన్ మీద 7,500 అంతేగా 7,500 7.5 అంటే 75,000. 1 లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్, 10 లక్షలు రిజిస్ట్రేషన్ 75,000 రైతు కట్టేశాడు. రిజిస్టర్ కానీ నువ్వు కానీ ఫార్మాలిటీ ఎంత వస్తుందో ఓపెన్గా చెప్పు. నువ్వు అబద్ధాలు చెప్పడం నా దగ్గర కూర్చుంది. అబద్ధాలు చెప్పదు చెప్పు. ఎంత వసూలు చేస్తాను? నేనే రేపు వచ్చానయా 75,000 కట్టాను. నాకు ఎంత రూపాయలు పడలేదు. నో సోని డైరెక్ట్ పాయింట్ టు పాయింట్. 75,000 రైతు కడుతున్నాడు. నువ్వు ఎంత వసూలు చేస్తావు అడిగా పాయింట్ చెప్పు. సోదరు 75,000 రైతు కడుతున్నాడు. నువ్వు రిజిస్టర్ ఫార్మాలిటీ ఎంత ఓపెన్ చెప్పు. నువ్వు ఎంత తీసుకుంటావు? ఎంతమంది డాక్యుమెంట్ ఎంత చెప్పు.
ఓకేనా మామూలుగా రెండోది ఏంటంటే అందరూ డాక్యుమెంట్ రైట్ ఒకే రకంగా తీసుకున్నారా ఎవరు చెప్పండి మీరు పర్సంటేజ్ తీసుకునేది వాస్తవం పర్సంటేజ్ ఎవరు తీసుకోరండి పర్సంటేజ్ ఎవరు తీసుకోరండి లంచం ఉండదు దసరా దయచేసి పార్టీ చెప్తాను ఎంత అవుతుందని ఆయన ఇష్టపడి ఇస్తే ఇస్తాడు దయచేసి ఇస్తాడు మేము అంట్లో లేకుండా పిచ్చోళ్ళం కాదు మేము 30 సంవత్సరాలు మేము చెప్పేది ఇక్కడి నుంచి పర్సంటేజ్